హలో అండి, అందరికి నమస్కారం. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. నేను ఈ రోజు ముంబైలో బిఎల్ఎస్ ఆఫీస్ దగ్గర కొంతమందికి అయితే మనకి క్యాండిడేట్లకి సబ్మిషన్స్ ఉన్నాయి. ఈ రోజు సెప్టెంబర్ 28వ తారీఖున. సో వీళ్ళందరికీ కూడా డేట్లు క్యాన్సిల్ చేసి మళ్ళీ న్యూ డేట్స్ అయితే వాళ్ళు రీషెడ్యూల్ చేయబోతున్నారు. బికాస్ ఆఫ్ పబ్లిక్ హాలిడే రావడం వల్ల, వినాయక చతుర్థి రావడం వల్ల ఇలాగా డేట్లు అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఈ డేట్లు ఎక్స్టెండేషన్ అనేది మాకు ఆల్రెడీ ఒక 2 days బిఫోరే నేను అక్కడి నుంచి అప్డేట్ తెలుసుకుని, ఇప్పుడు మాకైతే ఎవరైతే క్యాండిడేట్లు వెళ్తున్నారో ఆ క్యాండిడేట్లు అందరూ కూడా నేను అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ జర్నీ డేట్ ను కూడా మేము రీషెడ్యూల్ అయితే చేసుకోండి అని అయితే చెప్పడం జరిగింది. సో మనం ఇలా ముందు అప్డేట్ కనుక ఇవ్వలేకపోతే క్యాండిడేట్లు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఈ అప్డేట్ చెప్పాలంటే మళ్ళీ వాళ్ళకి అడిషనల్ గా అకామిడేషన్స్, అడిషనల్ కొంచెం బర్డెన్స్ ఎక్కువ అయిపోతాయి. సో యాక్చువల్ గా నాకు ఇది మూడో ఎక్స్పీరియన్స్ అనమాట. యాక్చువల్ గా ఇలా పబ్లిక్ హాలిడే టైంలో రీషెడ్యూల్ చేయడం అనేది. ఒక 3 years బ్యాక్ కోల్కతాలో ఇలాగే హోలీ సందర్భంగా కొంతమంది క్యాండిడేట్లకి అయితే వాళ్ళు రీషెడ్యూల్ చేయడం జరిగింది. అప్పుడు వాళ్ళు చాలా సఫర్ అయ్యారు. అప్పుడు నాకు ఇది ఎటువంటి అప్డేట్ అయితే తెలియదు ఆ టైంలో ఎలా చేయాలి ఏంటంటే అన్నది. సో ఇది నెమ్మదిగా ఇప్పుడు మనకి ఈ పబ్లిక్ హాలిడేస్ టైంలో కూడా చూసుకుని మనం రీచెక్ అనేది చేసుకోవాలి. సో దీనికి సంబంధించినంత వరకు మీరు ఇలాంటి డేట్ ని బేస్ చేసుకుని మీరు ఏం చేయాలంటే, మీకు వచ్చే బిఎల్ఎస్ గానీ విఎఫ్ఎస్ గానీ అపాయింట్మెంట్ డేట్లు ఒకసారి చెక్ చేసుకోండి. మీకు విఎఫ్ఎస్ అఫీషియల్ సైట్ లోను, బిఎల్ఎస్ అఫీషియల్ సైట్ లో కూడా మీకు వాళ్ళ పబ్లిక్ హాలిడేస్ మెన్షన్ చేసి పెడతారు. కొన్నిసార్లు పబ్లిక్ హాలిడేస్ మెన్షన్ చేసినా కూడా ఆ టైంలో మీకు సేమ్ డేట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ వాళ్ళు మళ్ళీ రీషెడ్యూల్ చేస్తారు. సో దీన్ని మీరు గమనించుకోండి. దీన్ని మీరు ప్రాపర్ గా మీ మెయిల్స్ అవన్నీ చెక్ చేసుకుంటూ ఉంటే మీకు మెయిల్ అనేది అఫీషియల్ గా పంపిస్తారు. ఒకవేళ మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీకు తెలియదు, మాకు చెక్ చేసుకోవడం రాదు అనుకుంటే మీ ఎంప్లాయర్ కి గానీ, మీ కన్సల్టెన్సీ కి గానీ, మీ ఏజెంట్ కి గానీ మీరు కాల్ చేస్తే వాళ్ళు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియాలని చెప్పేసి వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జై హింద్.